హాయ్, వెల్కమ్ టు ప్రొద్దుటూరు రుచులు. నేను మీ లావణ్య. ఈరోజు మన రెసిపీ ఎగ్ పొంగనాలు. దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, పసుపు, దోసపిండి, షోలా పొడి, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. దోసపిండిలో మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సోడా పొడిని వేసుకోవాలి. కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ను కూడా వేసుకుందాము. నేను ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకున్నానండి. 5 గంటలు దోసపిండి తీసుకున్నాను. ఇది గట్టిది, వాటర్ కలపకుండా తీసుకున్న దోసపిండి 5 గంటలు. దీనికి నేను 2 ఎగ్స్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఈ ఎగ్స్ దోసపిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం దోసపిండిలో బాగా మిక్స్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాలు పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతూనే ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా పొంగనాలు వేసుకునేటప్పుడు మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుంటే పొంగనాలు బాగా కుక్ అవుతాయండి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగనాలు సరిగా కుక్ అవ్వవు. తుంచినప్పుడు లోపల పిండి అంతా అలాగే పిండి లాగా ఉంటుంది. అలా అయితే బాగోవు కదా. అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగనాలని చేసుకుంటే బాగుంటాయి. చూడండి ఎంత ఎర్రగా కాలుతున్నాయో. ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అవి రెడీ అయిపోయాయండి. చూడండి, గుచ్చినప్పుడు మనకి పిండి అంటుకోవట్లేదు. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇంకొకసారి వేసుకుందామండి. మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెమే పడుతుందండి, ఎక్కువ ఏం పట్టదు ఈ పొంగనాలకి. మళ్ళీ పిండిని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా అన్నిట్లో వేసుకోండి. ఈ పొంగనాలను మనం ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చండి, కానీ ఎగ్ వేసుకున్న పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి ఎగ్ పెట్టినట్టు ఉంటుంది. అదేవిధంగా స్నాక్స్ కూడా తిన్నట్టు ఉంటుంది. చాలా టేస్టీగా తిన్నట్లు ఫీల్ అవుతారు వాళ్ళు. ఇవి మా ప్రొద్దుటూరులో చాలా ఫేమస్ అండి. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ పొంగనాలు అనేవి ఈవినింగ్ టైంలో బయట బండి మీద వేస్తూ కనిపిస్తాయి. మా ప్రొద్దుటూరు సైడ్ చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎర్రకారంతో కానీ పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చికారం అని అంటారు, దాంతో కానీ తింటే చాలా బాగుంటాయి. అవి ఏమి లేకపోయినా కూడా ఇంట్లో పప్పుల పొడి కానీ ఇంకేదైనా కొబ్బరి పొడి కానీ ఉన్నా కూడా వాటర్ కలిపి దాంట్లో ఇస్తే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది మనకి రెడీగా. ఈ పొంగనాలు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి.
మీకు కనుక ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.